వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనకు మెగా డిఎస్సి సంబంధించిన హైకోర్టు నో చెప్పింది దేనికి, మనం ఏం పిటిషన్లు వేసాము అనే విషయాలపై ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కంపల్సరీ మీరు ఎక్కడ హోప్స్ లూజ్ అవ్వకుండా ప్రిపరేషన్ మాత్రం కొనసాగించండి. మనకి ఎలాంటి పోస్ట్ పోన్ అయితే ఉండదు, యథావిధిగా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం వేసిన పిటిషన్ల గురించి హైకోర్టులో ఏం చెప్పారు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్, మెగా డిఎస్సి నిలుపుదలకు నో చెప్పిన హైకోర్టు. స్టే కోరుతూ అనుబంధ పిటిషన్లు కొట్టివేత. పరీక్షల నిర్వహణకు ఏర్పాటు పూర్తి చేశారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము తేల్చి చెప్పేసిన హైకోర్టు. ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల 6 నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలు నిలిపివేయడానికి స్టే హైకోర్టు నిరాకరించింది. పరీక్షలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది. డిఎస్సి పరీక్షల నిర్వహణను నిలిపివేయడానికి సహేతుకమైన కారణాలు కనిపించడం లేదని పేర్కొంది. విస్తృత ప్రజా ప్రయోజనాలు డిఎస్సి పరీక్షలను నిర్వహించే ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో స్టే ఇవ్వలేమంది. ఇక్కడ హైకోర్టు మనకి ఏం చెప్తుందంటే, డిఎస్సికి సంబంధించిన అన్ని ప్రొసీజర్లు అనేవి కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి మీరు మమ్మల్ని అడిగితే దాన్ని మనం స్టే అంటే మీకు పరీక్షలు అనేది పోస్ట్పోన్ చేయలేము అని ఇక్కడ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి, డిఎస్సి పరీక్షలు నిర్వహణను నిలిపివేయడానికి సహేతుకమైన కారణాలు కనిపించడం లేదని పేర్కొంది. విస్తృత ప్రజా ప్రయోజనాలు డిఎస్సి పరీక్షలను నిర్వహించే ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో, అంటే డిఎస్సికి సంబంధించిన అంత ప్రొసీజర్లు అయిపోయింది, ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత మేము మధ్యలో ఇప్పుడు స్టే ఇవ్వలేము అని మనకు హైకోర్టు అనేది ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్, హాల్ టికెట్ జారీ చేయడం, పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని గుర్తు చేసింది. ఉద్యోగాల భర్తీ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. అవును, కరెక్టే, ప్రభుత్వానికి ఉంటుంది. స్టే స్పష్టం చేసింది. అత్యవసరంగా దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే మనం హైకోర్టులో వేసిన పిటిషన్లు ఏంటివంటే, 2011లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 51 ప్రకారం విద్యా సంవత్సరానికి 2 సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించాల్సి ఉందని, అందుకు భిన్నంగా ఒకసారి మాత్రమే టెట్ నిర్వహించిందని మనం హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. డిఎస్సి 2025 నోటిఫికేషన్ జారీ చేయడం చట్ట విరుద్ధం అంటూ చిత్తూరు జిల్లాకు చెందిన పి ప్రభాకర్ మరికొందరు హైకోర్టులో వాద్యం వేశారు. అయితే 2024 ఇంకో పిటిషన్ ఏంటంటే, 2024 ఫిబ్రవరి 12న జారీ చేసిన ఏపీ డిఎస్సి 2024కి తాము వయసు పరంగా అర్హులమని, దాన్ని రద్దు చేసి ఈ ఏడాది ఏప్రిల్ 20న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అనర్హులమయ్యామని పేర్కొంటూ కొందరు హైకోర్టులో వాద్యం దాఖలు చేశారు. డిఎస్సి 2024కు వయసు పరంగా అర్హులై అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారందరినీ ప్రస్తుతం డిఎస్సికి అర్హులుగా ప్రకటించాలని కోరారు. ఇక్కడ రెండో పిటిషన్ ఏంటంటే, ఫస్ట్ మనకి డిఎస్సి 2024లో వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు మనకి ఏం చేశారు, డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం చాలామంది వయసు పరంగా వాళ్ళు ఎలిజిబుల్. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఏడాది ఏప్రిల్ అంటే 2025లో ఏప్రిల్ 20న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎవరైతే 2024 ఫిబ్రవరి 12న జారీ చేసిన నోటిఫికేషన్ అందరూ అప్లై చేసుకున్నారు ఫస్ట్ టైం, ఇప్పుడు అప్లై చేసుకున్న ఈ పోస్టులకి అనర్హులు అని ప్రకటించింది. దానికి మమ్మల్ని అర్హులు చేయండి అన్నట్టుగా రెండో పిటిషన్ వేశారు. నెక్స్ట్, సిబిఎస్ఈ 10వ తరగతిలో మొదటి భాషగా ఆంగ్లం, రెండో భాషగా తెలుగును చదివామని డిఎస్సి 2025 నోటిఫికేషన్ ప్రకారం వివిధ పోస్టుల భర్తీకి మొదటి భాషగా తెలుగు చదివి ఉండాలనే కారణంతో తమ దరఖాస్తులను
ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరైతే సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం చదివారో వాళ్ళకి మొదటగా ఆంగ్ల భాష అనేది ప్రిఫరెన్స్ ఉండేది. నెక్స్ట్ ఏమో తెలుగు భాషను సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు భాష అనేది ఉండేది. ఇక్కడ మనకి 2025 డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే మొదటగా తెలుగు భాష చదివి ఉండాలనే అదే కారణంతో తమ చాలామంది దరఖాస్తులను రిజెక్ట్ చేశారంట. ఓకేనా. దానికి ఇంకోటి విషయం ఏంటంటే దాఖలు చేస్తూ బీఈడి చివరి సంవత్సరం విద్యాభ్యాసం వారిని డిఎస్సి నుంచి మినహాయించడం చట్టవిరుద్ధం అన్నారు. మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు కేవలం 45 రోజులు షెడ్యూల్ ప్రకటించడం సహేతుకం కాదన్నారు. ఇది మనం హైకోర్టులో వేసిన పిటిషన్లు. ఫస్ట్ ఏంటిది, జీవో 51 ప్రకారం సంవత్సరానికి 2 టెట్లు ఉండాలి, టెట్ నిర్వహించాలి. ఆ టెట్లు అనేది నిర్వహించకుండానే మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది చట్టవిరుద్ధం అని ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పిటిషన్ ఏంటంటే 2024 ఫిబ్రవరి 12న జారీ చేసిన డిఎస్సి ప్రకారం ఎవరైతే అప్లై చేసుకున్నారో మళ్ళీ ఇదే డిఎస్సిని 2025లో మనకి ఏప్రిల్ 20న కొత్త నోటిఫికేషన్గా ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో ముందు ఎవరైతే 2024 ఏప్రిల్న జారీ చేసిన డిఎస్సి ప్రకారం అర్హులైన వాళ్ళు కొత్తగా మళ్ళీ అదే ఏప్రిల్ 20న నోటిఫికేషన్ ప్రకారం కొంతమంది ఏజ్గా అనేది అనర్హులుగా ప్రకటించారు. వారికి అర్హులుగా ప్రకటించాలని పిటిషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సిబిఎస్ఈ థర్డ్ ఏంటిది, సిబిఎస్ఈలో వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ ఏముంటుందంటే ఇంగ్లీష్ ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ ఏమో తెలుగుగా ఉంది. కానీ మన డిఎస్సి నోటిఫికేషన్ ఏముంది, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగే ఉండాలన్న కారణంతో వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ 3 పిటిషన్లు అయితే హైకోర్టులో వేయడం జరిగింది. ఓకేనా. దానికి మనకి ఏం చెప్పిందంటే హైకోర్టులో ఏడాదికి 2 సార్లు టెట్ అవసరం లేదు. ఎస్జిపి ప్రణతి మన పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి డైరెక్టర్ తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్జిజిపిఎస్ ప్రణీత గారు వాదనలు వినిపించారు. వయోపరిమితిని పెంచాలని కోరుతున్న పిటిషనర్లకు 2024 డిఎస్సి నాటికే అర్హత లేదన్నారు. అయితే ఇక్కడేమన్నారు, 2024కి ఫస్ట్ డిఎస్సి జగన్ గారు వదిలినప్పుడు అప్పుడు అర్హులుగా అప్పటికే అర్హత లేదని చెప్తున్నారు. కానీ అర్హత లేకుండా ఎలా అప్లై చేసుకుంటారు, అప్లై చేసుకోరు కదా. నెక్స్ట్ ప్రస్తుత డిఎస్సిలో గరిష్ట వయోపరిమితి దాటిన వారు ఆటోమేటిక్గా అనర్హులు అవుతున్నారు. నిర్దిష్ట పోస్టుల విషయంలో తప్ప మిగిలిన పోస్టులకు సిబిఎస్ఈలో మొదటి భాషగా ఆంగ్లం చదివిన వారు అర్హులేనన్నారు. ఇక్కడే మన క్లియర్గా ఏం చేశారు, మళ్ళీ ఇంకో పాయింట్ ఏం చెప్పారు, మొదటి భాషగా ఆంగ్లం చదివిన వారు నిర్దిష్ట పోస్టులకు అంటే పర్టికులర్గా లాంగ్వేజెస్కి లేదా ఇంకా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటాయి కదా, దాని పర్టికులర్గా నిర్దిష్ట పోస్టులకు విషయంలో తప్ప అంటే లాంగ్వేజెస్కు తప్ప మిగిలిన పోస్టులకు సిబిఎస్ఈ మొదటి భాషగా ఆంగ్లం చదివిన వారు అర్హులేనన్నారు. అప్పటికే హాల్ టికెట్లు జారీ చేశామని, అందువల్ల మనకి ఈ అనుబంధ పిటిషన్లన్నీ కొట్టివేయాలని కోరారు. నెక్స్ట్ ఈ 90 రోజుల గురించి బాగా మనము ఇది ఫస్ట్ నుంచి మనం చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. వాళ్ళు ఒక మొండి వైఖరితో మన ఏవి వినిపించుకోలేదు. ఓకేనా. ఇక్కడ మనకి హైకోర్టు ఏం చెప్పిందంటే 90 రోజులు ఇవ్వాలని కోరే హక్కు లేదు. న్యాయమూర్తి హెచ్జిపి వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఏడాదికి టెట్టు ఒక్కసారి నిర్వహిస్తే చాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. పరీక్షలకు సిద్ధపడేందుకు 90 రోజులు సమయం ఇవ్వాలని కోరే హక్కు పిటిషన్లకు లేదన్నారు. అయితే ఎగ్జామ్కి ఇక్కడ ఏం చెప్పారు, ఎగ్జామ్ అనేది ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది, అది ఎలా అయినా కండక్ట్ చేయొచ్చు, కానీ దానికి సరిపోయేంత సమయాన్ని ఇవ్వాలి అని ఖచ్చితంగా లేదు అన్నట్టుగా వీళ్ళు ఇక్కడ మనకి ఇచ్చారు. చూడండి, ఇక్కడ ప్రభుత్వం జీవో జారీ చేసింది గుర్తు చేశారు. పరీక్షలకు సిద్ధపడేందుకు 90 రోజుల సమయం ఇవ్వాలని కోరే హక్కు పిటిషన్లకు లేదన్నారు. ఎవరైతే పిటిషన్ అంటే మన డిఎస్పీ ఆస్పిరెంట్స్కి కరెక్ట్గా చెప్పాలంటే అడిగే హక్కు లేదు అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. మనకి ఇక్కడ అడిగే హక్కు లేదు. మనకి ఎగ్జామ్ పెడతారు, అది ఎన్ని రోజులైనా సరే మీరు ఎగ్జామ్ రాసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ చెప్పినారు. చూడండి ఒకసారి. బీఈడి చివరి సంవత్సరం చదివే వారికి డిఎస్సిలో అవకాశం కల్పించాలని పిటిషన్లు కోరడానికి వీల్లేదన్నారు. అంటే మనం ఎలాంటిది అడగడానికి వీలేదు అని ఇక్కడ హైకోర్టు అయితే స్పష్టంగా మనకు తెలియజేస్తుందని మనం గుర్తుంచుకోవచ్చు.
ఇక్కడ మెయిన్గా డిఎస్సి ఆస్పిరెంట్స్ని ఎక్కడ వీలు లేకుండా చేశారు. ఫ్రెండ్స్ ఎక్కడైతే డిసప్పాయింట్ అవ్వకుండా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఇంకా మనం విద్యాశాఖ నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్ అనేది లేదు, బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడమే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.